సార్ అసలు క్యాన్సర్ అనేది ఎలా అటాక్ అవుతుంది? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని స్కిన్ వల్ల అలా. అయితే మనకి అంటే క్యాన్సర్ అంటే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్ లేకపోతే ఇంకా వేరే వేరే హై టైప్ ఆఫ్ క్యాన్సర్స్ చూస్తుంటాం. అయితే అసలు ఎందుకు మెయిన్‌గా అటాక్ అవుతుంది? ఒకటి ఫుడ్ వలనా? లేకపోతే పొల్యూషన్ వలనా? లేకపోతే ఏంటి బాడీ ఉండే తీరు వలనా? ఎలా దేని వల్ల అటాక్ అవుతుందసలు? క్యాన్సర్‌కి బేసిక్‌గా ఏ క్యాన్సర్‌కైనా సరే రిస్క్ ఫ్యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెన్షన్ చేసిన వాటినన్నిటిని మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే హ్మ్. వీటి వల్ల క్యాన్సర్ రావచ్చు, రాకపోవచ్చు. హ్మ్. అంటే రిస్క్ హ్మ్. ఫ్యాక్టర్స్. కాకపోతే రిస్క్ ఓకే. పెరుగుతుంది. ఓకే. సో, బేసిక్‌గా క్యాన్సర్ ప్రాసెస్ ఏంటి అంటే, హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ అంటే ప్రతి అవయవానికి ప్రతి అవయవం పెరగడానికి సెల్స్ అనేవి దోహదపడతాయి. అంటే నార్మల్‌గా ప్రతి బాడీ పార్ట్‌లో సెల్స్ ఉంటాయి. సో, నార్మల్‌గా ఏంటంటే సెల్స్ అంటే ఆ కణాలనేవి ఆహ్, అంటే నార్మల్‌గా ప్రొడ్యూస్ అయిన కణాలు తర్వాత దానికొక లిమిటెడ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఆర్గాన్‌కి సంబంధించిన కణాలు గనుక నార్మల్‌గా ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇంత లైఫ్ స్పాన్ తర్వాత చచ్చిపోవాలి. సో, ఓకే. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ కణాలు ప్రొడ్యూస్ అయిన తర్వాత వాటి లైఫ్ స్పాన్ దాటినా కూడా అవి ఇంకా సర్వైవ్ అవుతూ ఉంటాయి. హ్మ్. దాంతో పాటు కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి. హుహుహు. దాంతో పాటు ఆ కణాలు తయారయ్యే అంటే ఆ డివిజన్ అనేది ప్రాసెస్ అనేది పెరుగుతుంది. అంటే 10 కణాలు పెరగాల్సిన చోట 10 సెల్స్ రావాల్సిన చోట 1000 సెల్స్ రావడం. ఆ ఓకే. ఉన్న ఓకే. పాత సెల్స్ చచ్చిపోకుండా ఉండడం. ఇవన్నీ అక్యుములేట్ అవ్వడం వల్ల దాంతో పాటు ఒక మాస్ లాగా ఫార్మ్ అవుతుంది. బేసికల్లీ అదే క్యాన్సర్ మెకానిజం. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినయన్నీ అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల గాని, లేపోతే పొల్యూషన్ వల్ల గాని, రేడియేషన్ వల్ల గాని, లేపోతే మిగతా ఏదన్నా హ్మ్. జెనెటిక్స్ వల్ల గాని, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ కణాలలో నేను చెప్పాను గదా! ఇప్పుడు ఈ హ్మ్. మార్పులు రావడం. హ్మ్. ఈ కణాల్లో ఈ మార్పులు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వాటిలో మ్యుటేషన్ అంటాం. సో, సెల్స్‌లో మ్యుటేషన్ వలన ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ఓకే. మ్యుటేషన్ రావడానికి మీరు చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తోడవుతాయి. సో, ఓకే. ఈ ఓకే. ఫుడ్ హ్యాబిట్స్ వల్ల గాని, లేకపోతే పొల్యూషన్ వల్ల గాని, రేడియేషన్ వల్ల గాని, వేరే ఫ్యాక్టర్స్ వల్ల గాని, ఫ్యామిలీ హిస్టరీ వల్ల గాని, దేని వల్లైనా గూడా హుహు. సెల్స్‌లో మ్యుటేషన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే. వన్స్ మ్యుటేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇట్లా ఆహ్, బ ఇష్టం వచ్చినట్టు మల్టిప్లై అవ్వడం, లేకపోతే హుహు. సెల్స్ లైఫ్ టైమ్ అనేది పెరిగిపోవడం, హుహు. అట్లా సెల్స్ అన్నీ అట్లా అక్యుములేట్ అయిపోయి ఉండడం, దాంతో హుహు. పాటు క్యాన్సర్ వస్తుంది. ఓకే. హెరిడిటీ వల్ల కూడా క్యాన్సర్ హెరిడిటరీ వల్ల కూడా క్యాన్సర్ ఉంటుంది. ఓకే సార్. అయితే క్యాన్సర్‌లో మనకి ప్రధానంగా ఏంటంటే సార్, ఇందాక మీరు చెప్పినవి కూడా పార్ట్ ఆఫ్ క్యాన్సర్సే. అవును. కాకపోతే లేడీస్‌కి బాగా సర్వైకల్ క్యాన్సర్ అని విన్నాను సార్. అయితే ఇది చాలా డేంజరస్ అని కూడా అంటుంటారు లేడీస్‌కి ఇది. అయితే దీంతో పాటు ఓవేరియన్ సర్కిల్. అయితే ఈ రెండిటి తేడా ఏంటి? ఫస్ట్ సర్వైకల్ దాని గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎలా అటాక్ అవుతుంది? ఒకవేళ అటాక్ అయితే మనం ఎవరిని సంప్రదించాలి? అటాక్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దీని గురించి వివరించండి. సో, బేసికల్లీ ఫిమేల్స్‌లో సర్వైకల్ అండ్ ఓవరీ కంటే కూడా మోస్ట్ కామన్ ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్. సో, యాహ్! మీరు మన సర్వైకల్ అండ్ ఓవరీని అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో, మనకి సర్విక్స్, ఓవరీ క్యాన్సర్ హ్మ్. 2 డిఫరెంట్ క్యాన్సర్స్. హ్మ్. సర్విక్స్ అంటే అది గర్భాశయం కింద, హ్మ్. కింద భాగం. హ్మ్. దానికి కంటిన్యూషన్ అని గూడా హ్మ్. అని హ్మ్. చెప్పొచ్చు హ్మ్. సర్విక్స్ క్యాన్సర్. ఓవరీ క్యాన్సర్ అంటే మనకెక్కడైతే ఈ ఓవం అంటే ఈ ఎగ్ అనేది ప్రొడ్యూస్ హ్మ్. అవుతుందో సో దాన్ని ఓవరీ అంటారు. అక్కడ స్టార్ట్ అయ్యే క్యాన్సర్‌ని ఓవరీ క్యాన్సర్ అంటాం. సో ఓకే. 2 డిఫరెంట్ థింగ్స్. అండ్ రెండిటికి అంటే వాటికి ఆ 2 క్యాన్సర్‌లు రావడానికి ఉండే కారణాలు గూడా కంప్లీట్‌గా డిఫరెంట్. ఓకే. ఫస్ట్ మన సర్వికల్ క్యాన్సర్ గురించి చెప్పండి. సో, సర్వికల్ క్యాన్సర్‌కి అంటే జనరల్‌గా సర్వికల్ క్యాన్సర్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇదేంటంటే హెచ్‌పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఒక ఇన్ఫెక్షన్ ద్వారా ఓకే. సర్వికల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అంటే సర్వికల్ క్యాన్సర్ మనకి యంగ్ ఏజ్‌లో రావచ్చు, ఓల్డ్ ఏజ్‌లో రావచ్చు. హుహు. సో, యంగ్ ఏజ్‌లో మనకి మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ వైరస్ అటాక్ అవ్వడం వల్ల యంగ్ ఫీమేల్స్‌లో ఎలాంటి వైరస్? హ్యూమన్ పాపిలోమా వైరస్, ఓకే. హెచ్‌పివి ఓకే. వైరస్ అంటాం. ఓకే. సో, ఓకే. దానికి మనం వ్యాక్సినేషన్ కూడా తీసుకుంటాం. హెచ్‌పివి వ్యాక్సినేషన్ అనేది. ఓకే. ఓకే. సో, మనకి ఈ వైరస్ అటాక్ అవ్వడం వల్ల సర్వికల్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్‌గా ఈ వచ్చే వైరస్ ఛాన్స్ అనేది ఎలా ఉంటుంది. అటాక్ అవుతుందంటే సో, ఫీమేల్స్‌లో పర్టిక్యులర్‌లీ యంగ్ ఏజ్‌లో మోస్ట్ కామన్‌గా హెచ్‌పివి వైరస్ అటాక్ అయ్యే మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే అర్లియర్ ఏజ్ అంటే ఈ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అనేది హ్మ్. అర్లీ ఏజ్‌లో స్టార్ట్ అయిన వాళ్ళలో కొద్దిగా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా ఓకే. ఓకే. పర్టిక్యులర్‌గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ హిస్టరీ ఉన్న వాళ్ళకి, ఓకే. ఓకే. హోమోసెక్షువల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఓకే. ఓకే. సో, జనరల్‌గా అంటే దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే. ఓకే. మనం హ్యూమన్ పాపిలోమా వైరస్ ఆ వైరస్ హెచ్‌పివి వ్యాక్సినేషన్ గూడా మనం జనరల్‌గా 9 ఏళ్లకే స్టార్ట్ చేయమంటాం. హుహుహు. ఎందుకు అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే దానికి ఎర్లియర్ ఏజ్ ఎట్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్. అంటే ఓకే. ఎంత సో, జనరల్‌గా వాళ్ళ మెచ్యూర్ అయ్యే ఆ! టైంలో హ్మ్. 12 హ్మ్. ఇయర్స్, 13 ఇయర్స్ హ్మ్. ఆ టైంలో ఎవరన్నా
ఎక్స్పోజ్ అవ్వక ముందే మనం 9 years కే కనుక వ్యాక్సినేషన్ ఇచ్చేస్తే జనరల్లీ అది మన హెచ్పి వ్యాక్సినేషన్ నుంచి హెచ్పి వైరస్ నుంచి కాపాడుతుంది. కాపాడుతుంది. సో ఆబ్వియస్లీ ఇన్ఫెక్షన్ రాలేదు అంటే డెఫినెట్లీ క్యాన్సర్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. ఇది ఇది మనకి సర్వైకల్ క్యాన్సర్. ఓకే. అదే ఓవరీ క్యాన్సర్ కనుక చూసుకుంటే ఓవరీ క్యాన్సర్ కూడా ఎల్డర్లీ అంటే యంగర్ ఏజ్ నుంచి ఎల్డర్లీ ఏజ్ వరకు ఏ ఏజ్ గ్రూప్ లో అయినా రావచ్చు. ఓవరీ ఏజ్ క్యాన్సర్ కి లిమిట్ అనేది ఉండదు. ఉండదు. ఎవరికైనా రావచ్చు. అంటే జనరల్ గా ఏంటంటే అరౌండ్ 25 to 30 ఆ ఏజ్ గ్రూప్ లో మోస్ట్ కొంచెం కామన్ గా వస్తుంది. ఇంతకు ముందు జనరల్ గా 40 ఆ ఏజ్ కన్నా ఎక్కువ ఉండేది. ఇప్పుడు కొద్దిగా అది ఏజ్ అనేది కొద్దిగా ముందుకి వచ్చింది. సో ఓవరీ క్యాన్సర్ కి ఆబ్వియస్లీ ఫ్యామిలీ హిస్టరీ యంగర్ ఏజ్ లో వచ్చింది అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది వాళ్ళ కుటుంబంలో అంటే జన్యుపరంగా వంశపారంపర్యంగా అట్లా వచ్చిందని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అది కాకుండా ఇంకా రిమైనింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే డెఫినెట్లీ అసలు పిల్లలు లేకపోవడం, నల్లీ ప్యారిటీ అంటాం, అసలు పిల్లలు లేకుండా ఉండడం. నెక్స్ట్ హార్మోనల్ థెరపీ దాని వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఒబెసిటీ దాని వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అంటే వీటన్నిటి వల్ల కొంచెం ఓవరీ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. కంప్లీట్ గా సర్వైకల్ క్యాన్సర్ వేరు, ఓవరీ క్యాన్సర్ వేరు. కారణాలు కూడా దీనికి వేరే రకంగా ఉంటాయి, దీనికి వేరే రకంగా ఉంటాయి. అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఎప్పుడైనా కూడా వచ్చినప్పుడు మనకి మోస్ట్ కామన్ అంటే జనరల్ గా దాని ట్రీట్మెంట్ వేరు. సర్వైకల్ క్యాన్సర్ కనుక అటాక్ అయితే జనరల్ గా దాని ట్రీట్మెంట్ అనేది కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కాంబినేషన్ లో చేస్తాం. ఓవరీ క్యాన్సర్ జనరల్ గా మనం ఎప్పుడైనా సరే ఆపరేషన్ తర్వాత కీమోథెరపీ కానీ లేకపోతే ఫస్ట్ కీమోథెరపీ చేసి తర్వాత ఆపరేషన్ కి వెళ్తాం. జనరల్ గా ఓవరీ క్యాన్సర్ లో మనం రేడియేషన్ థెరపీ అనేది యూజ్ చేయం. సో కంప్లీట్ గా ట్రీట్మెంట్ వైజ్ డిఫరెంట్, వచ్చే కారణాలు డిఫరెంట్. ఆ రెండు సపరేట్ గా ఉంటాయి, రెండు చోట్ల ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు చెప్తూనే ఇందాక అన్నారు హార్మోనల్ థెరపీ అండ్ కీమోథెరపీ అంటే ఏంటి సార్? హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ ట్రీట్మెంట్ పరంగా కీమోథెరపీ అండ్ హార్మోనల్ థెరపీ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. కీమోథెరపీ అంటే నార్మల్ గా అన్ని ఇంజెక్షన్లు అంటే నార్మల్ గా యాంటీబయాటిక్స్ అయితే ఎలా ఇస్తామో కీమోథెరపీ కూడా నార్మల్ సెలైన్ గ్లూకోజ్ బాటిల్లో నార్మల్ ఇంజెక్షన్ కలిపి ఇచ్చేస్తాం. కీమోథెరపీ క్యాన్సర్ సెల్ కీమోథెరపీ వన్స్ ఆ ఇంజెక్షన్ లోపలికి వెళ్ళిన తర్వాత అది నార్మల్ సెల్స్ ని చంపుతుంది. అంటే నార్మల్ గా ఉన్న కణాలని చంపుతుంది, దాంతో పాటు క్యాన్సర్ ఉన్న కణాలని చంపుతుంది. క్యాన్సర్ ఉన్న కణాలను చంపుతుంది కాబట్టి క్యాన్సర్ తగ్గుతుంది. నార్మల్ ఉన్న కణాలను కూడా చంపుతుంది కాబట్టి పేషెంట్ కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కీమోథెరపీ. సో అది రీజన్. కీమోథెరపీ అనేది నార్మల్ గా చేతికి ఇంజెక్షన్ ఇచ్చి యాంటీబయాటిక్స్ లేకపోతే ఇప్పుడు గ్లూకోజ్ కామన్ గా కొద్దిగా వీక్నెస్ ఉన్నప్పుడు ఎలాగైతే గ్లూకోజ్ తీసుకుంటారో అలానే చేతికి సూదిచ్చి దాంతో పాటు గ్లూకోజ్ కనెక్ట్ చేసి గ్లూకోజ్ లో కీమోథెరపీ ఇంజెక్షన్ అనేది కలుపుతారు. సో నార్మల్ సెల్స్ ఎఫెక్ట్ అవడం వల్ల క్యాన్సర్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి డెఫినెట్లీ క్యాన్సర్ తగ్గుతుంది. నార్మల్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి, అంటే ఇట్లా వామిటింగ్స్ కానీ లేకపోతే లూజ్ మోషన్స్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, నీరసంగా అనిపించడం కానీ, టేస్ట్ తగ్గినట్టు అనిపించడం, కొంచెం టేస్ట్ దొరకకపోవడం ఇనిషియల్ గా. అంటే ఫస్ట్ ఒక 1 to 2 cycles ఆఫ్ కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత బాడీ విల్ స్లోలీ అడ్జస్ట్. సో హార్మోనల్ థెరపీ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఏంటి అంటే జనరల్ గా హార్మోనల్ థెరపీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఎదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్ కానీ లేకపోతే ఇంజెక్షన్ కానీ ఉంటుంది. సో జనరల్ గా హార్మోనల్ థెరపీ ఇచ్చినప్పుడు మన బాడీలో ఉన్న హార్మోన్స్ యూజ్ చేసుకొని ఆ పాత్వేని యూజ్ చేసుకొని ప్రాపర్ గా క్యాన్సర్ ని బ్లాక్ చేస్తుంది. సో హార్మోనల్ థెరపీ స్పెసిఫిక్ పాత్వేని బ్లాక్ చేస్తుంది కాబట్టి నార్మల్ సెల్స్ ఎఫెక్ట్ అవ్వవు ఎట్టి పరిస్థితుల్లో, ఓన్లీ ఆ క్యాన్సర్ సెల్స్ మాత్రం ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకని క్యాన్సర్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం నార్మల్ సెల్స్ కి ఏం కాదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు.